హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియోలో జున్ను అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఎవరైనా సరే చాలా ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు మనం జున్ను ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఇప్పుడు మనం దీనికోసం 2 కప్స్ అనేవి జున్ను పాలు తీసుకున్నాను. ఇలా 2 కప్స్ జున్ను పాలని ఒక గిన్నెలో పోసుకోవాలి. ఇలా 2 కప్స్ పాలు వేసుకున్న తర్వాత ఇందులో మనం 1 కప్ వరకు నార్మల్ మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి. మీకు ఇంకా సాఫ్ట్గా కావాలంటే ఇంకొక అరకప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో మనం ఒక అరకప్పు బెల్లం, అలాగే పావు కప్పు పంచదార యాడ్ చేసుకోవాలి. మీరు ఓన్లీ బెల్లంతో అయినా చేసుకోవచ్చు. అలాగే మనం ఇందులో మిరియాలు, శొంఠి పొడి చేసి వేసుకోవాలి. ఇలా పాలలో వేసి కలుపుకోవాలి. మనకి శొంఠి మిరియాలు వేయటం వల్ల జున్ను అనేది వాతవ చేస్తుంది అంటారు కదా. ఆ వాతవ అనేది చేయకుండా ఈ శొంఠి మిరియాలు అనేది ఉపయోగపడతాయి. ఇలా శొంఠి మిరియాలు అనేది మనకి దానికి విరుగుడుగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం వీటన్నిటిని బెల్లం, పంచదార కరిగే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం కరిగిన తర్వాత మనం గ్యాస్ పైన కుక్కర్ పెట్టుకొని వాటర్ పోసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాలపైన మూత పెట్టి ఇప్పుడు దీనిని కుక్కర్లో పెట్టుకోవాలి. ఇలా కుక్కర్లో పెట్టుకున్న తర్వాత మనం దీనిపైన బరువైంది ఏదైనా సరే పెట్టుకోవాలి. ఇలా బరువైంది పెట్టుకుంటే మనకి పాలలో ఆవిరి అనేది బయటికి పోకుండా ఉంటుంది. ఇప్పుడు మనం కుక్కర్కున్న బెల్ట్ అలాగే దానిపైన విజిల్ కూడా తీసేసి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని 30 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి జున్ను అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇక్కడ మనకి జున్ను అనేది నాకు రెడీ అయిపోయింది. మీరు ఇలా ఏదైనా గుచ్చి చూసారంటే దానికి ఏమీ అంటుకోనట్టయితే మనకి జున్ను అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే. ఒకవేళ మీకు ఏమైనా సరే పాలలా అంటుకున్నట్టు అనిపిస్తే మళ్ళీ తిరిగి ఒక 10 నిమిషాల వరకు మూత పెట్టుకొని ఉడికించుకోండి. నాకైతే ఇక్కడ ఒక అరగంట సేపు ఉడికిస్తే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. మీకు కనుక ఉడకలేనట్టు అనిపిస్తే మరో 10 నిమిషాలు ఉడికించుకోండి. తర్వాత ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఎడ్జెస్ని లూజ్ చేసుకోవాలి. ఇలా లూజ్ చేసుకొని ప్లేట్లోకి తిరగేసుకుంటే మనకి జున్ను అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం దీనిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, మనకి జున్ను అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనిని పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. మీకు కనుక ఎప్పుడైనా జున్ను పాలు దొరికినట్టయితే ఇలా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు కనుక జున్ను ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కనుక ప్రెస్ చేశారంటే మీకు ఆల్ అన్న ఆప్షన్ వస్తుంది. దాన్ని ఆన్ చేసి పెట్టుకుంటే మేము ఏ వీడియో పెట్టినా ముందుగా నోటిఫికేషన్ మీకే వస్తుంది. అలాగే ఈ వీడియోకి అయితే ఇంత కష్టపడి చేసినందుకు ఒక లైక్ అయితే ఇచ్చేయండి. మా ఛానల్ని డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. చూసారు కదా, జున్ను అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, ఫ్లఫీగా వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మాకైతే ఎప్పటికప్పుడు జున్ను పాలు దొరుకుతూనే ఉంటాయి. టేస్ట్ అయితే చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై బాయ్.